కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు నేటికి దేశానికి దిక్సూచిగా పనిచేస్తున్నాయన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు. ప్రజల పక్షాన ఉన్నందుకే 100 ఏళ్లుగా కమ్యూనిస్టు పార్టీ మనుగడ కొనసాగుతుందని చెప్పారు. హిమాయత్ నగర్లో పార్టీ హైదరాబాద్ జిల్లా 24వ మహాసభలకు హాజరయ్యారు కూనంనేని. కేంద్రంలోని బీజేపీకి మావోయిస్టులంటే భయమని చెప్పారు. మతోన్మాదంతో దేశాన్ని విడదీయాలని చూస్తున్న శక్తులపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వీడాలని, లేదంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు కూనంనేని. ఫ్యాక్టరీలకి జెండా ఆవిష్కరించిన ఎర్ర చొక్కా మనం ధరించిన దాని ప్రభావంతో మనలో ఆటోమేటిక్గా మానసికంగా మనలో ఒక గొప్ప మార్పు వస్తుంది అనేది ఈ 100 ఏళ్ల క్రమంలో. అందువల్లనే మన పార్టీ 100 సంవత్సరాలు ఈ భారతదేశంలో నిలబడగలిగింది, మనగలిగింది. ఇవాళ బీజేపీకి ఎవరు శత్రువు? బీజేపీకి ప్రథమ శత్రువు ఎవరు? ప్రథమ శత్రువు ముస్లింలు అంటారు, రెండో శత్రువు క్రిస్టియన్స్, మూడో శత్రువు ఎవరు? కమ్యూనిస్ట్. మరి మనకేం బలం లేదు కదా. ఎవరికైనా ఎరుపంటే, ఎవరికి ఎక్కువ భయం అంటే మతోన్మాదంతో ఈ దేశాన్ని విభజన చేయాలనుకునేటువంటి శక్తులందరికీ మన ఎరుపును చూసినా, ఎర్ర జెండా చూసినా, కమ్యూనిస్టులను చూసినా, కమ్యూనిజాన్ని చూసినా భయం వాళ్ళకి. ఎరుపంటే మరెవరికి భయం, కమ్యూనిస్టులు అంటే మరెవరికి భయం, ఎర్ర జెండాలంటే మరెవరికి భయం. అంటే ఈ దేశాన్ని దోచుకు తినడానికి కాలకేయులాగా నూతన రూపంలో ప్రవేశించి ఆనాటి కాలకేయులు ఇవాళ ఆధునిక కాలకేయులుగా తయారై దేశాన్ని పీల్చి పిప్పు చేస్తూ సంపద మొత్తాన్ని కొద్దిమంది చేతుల్లో చేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి భయం కమ్యూనిజం అన్న, ఎరుపన్న, ఎర్ర జెండాలన్న. అందుకని వాళ్ళకి భయం అక్కడ ఉందంటేనే మన గొప్పతనం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఇవాళ మీ గ్రామంలో కానీ ఎక్కడైనా కానీ ఒక అన్యాయం జరిగితే ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, ఎటుపోయారు కమ్యూనిస్టులు, ఎక్కడున్నారు కమ్యూనిస్టులు, మళ్ళా ఏమైంది వాళ్ళ ఉద్యమాలు, కమ్యూనిస్టులు